హాయ్ అండి, వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ సిరి. ఈరోజు నేను చికెన్ మాగా ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు: 1/2 కేజీ చికెన్, ఒక మామిడికాయని చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. అవి 2 మరాఠీ మొగ్గలు, 2 అనాస పువ్వులు, 3 యాలుక్కాయలు, 5-6 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక జాజి పువ్వు, చిన్న జాజికాయ ముక్క, ఒక పెద్ద స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి, ఉప్పు, కారం, నూనె. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం కడిగి పెట్టుకొని చికెన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని హై ఫ్లేమ్ మీద చికెన్ని మగ్గనివ్వాలి. చికెన్లో వాటర్ అనేవి వస్తాయి కదా, ఆ వాటర్ ఎగిరిపోవాలి. మూత పెడితే ఆ వాటర్ మళ్ళీ దానికే పట్టేస్తుంది కాబట్టి మూత పెట్టకుండా హై ఫ్లేమ్లో పెట్టి చికెన్ని ఉడికించుకోవాలి. ఎప్పుడు రెగ్యులర్గా ఆవకాయ చేసుకుంటూ ఉంటాం కదా చికెన్తో. ఆవకాయ కాకుండా ఇలా కొత్తగా మాగాయ కూడా ట్రై చేయండి. ఇలా మధ్య మధ్యలో కదుపుతూ చికెన్ని ఫ్రై చేసుకోవాలి, లేదంటే అడుగంటేస్తుంది. చికెన్లో వాటర్ అంతా ఆవిరైపోయి ఆయిల్ సెపరేట్ అయింది కదా. ఇప్పుడు ఈ చికెన్ని పక్కన పెట్టి వేరొక బౌల్లో కొద్దిగా ఆయిల్ తీసుకుని చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చికెన్ పీసెస్ని వేసి కొంచెం ఎర్రగా అయ్యే వరకు ఈ చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ ఎర్రగా అయిన తర్వాత వీటిని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం మనం ఇందాక వేయించుకున్న చికెన్ అంతటిని ఒకసారి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ని ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లో కొద్దిగా వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. రుచికి సరిపడగా సాల్ట్, అలాగే మామిడికాయని చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాం కదా అవి, ఇందాక నేను చెప్పిన మసాలాలన్నింటినీ కూడా పొడి చేసుకుని ఆ పొడి వేసుకోవాలి. అలాగే సరిపడగా కారం కూడా వేసుకోవాలి. నేను 2 స్పూన్లన్నర కారం వేసుకున్నాను. మీరు తీసుకున్న చికెన్కి సరిపడగా కారం, సాల్ట్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇందాక చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ని వేసేసుకోవాలి. సరిపోకపోతే అప్పుడు ఇంకొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక డబ్బాలోకి తీసి స్టోర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ మాగా రెడీ అవుతుంది.